శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రవి గురువు, వ్యయ స్థానంలో బుధుడు, లాభస్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో శుక్రుడు, కేతువు. కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. స్వల్పమైన చికాకులు ఉంటాయి, కానీ మూడొంతులు మీ బాధ్యతల్ని మీరు నిర్వహించగలుగుతారు. సంతానానికి సంబంధించి కావచ్చు, పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఒక ఏర్పాటు చేసుకోగలుగుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి. హయ్యర్ అథారిటీతోటి చేసేటువంటి మీటింగ్లు లేదా ప్రెజెంటేషన్స్ లేదా వ్యవహారాలకు సంబంధించి ముందుగా స్ట్రాటజీస్ గురించి డిస్కషన్స్ కావచ్చు అనుకూలంగా ఉంటాయి. మూడొంతులు మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. రాబోయే రోజుల్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రత్యేకించి శనివారం రోజున స్వామివారి పూజను ప్రారంభించండి. అంటే తొలేకాదశి ఉంది, చక్కగా ఆ రోజు స్వామివారికి పూజ చేసుకొని ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాస దీక్షలను చేపట్టి ఆ విధంగా చేయండి. లేదు ఉపవాసం చేయలేని వారు మిగతా పూజ అంతా చెయ్యండి. ఒక 10 మందికి పండ్లను దానంగా ఇవ్వండి. పితృశాపాలున్నా లేకపోతే సర్పదోషాలున్నా తరచూ దానం చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రత్యేకంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుంచి ఒకానొక మంచి శుభవార్తని వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.